కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే కొన్ని టమాటాలు వేసేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం. బాగా వేగినాయి కదా, ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. అలాగే ఒకసారి కలుపుకుందాం. పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం కదా. అలాగే క్లీన్ చేసుకున్న చికెన్ కూడా వేసేద్దాం. చికెన్ అయితే వేసేసుకున్నాం కదా. అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. మొత్తం ఇలా కలుపుకున్నాం కదా, వాటర్ అన్నీ ఇనిగిపోయేదాకా ప్లేట్ పెట్టి మగ్గిచ్చేసుకుందాం. ఇన్ని వాటర్ వచ్చాయి చికెన్లో కదా, ఈ వాటర్ అయిపోయేదాకా ఉడికించుకోవాలి. అలాగే ఈ వాటర్ అయిపోయేదాకా ఉడికించుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ప్లేట్ తీసేసి ఒకసారి ఇలా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఇనిగిపోయాయి కదా. అలాగే సరిపోయేంత కారం వేసేసుకుందాం. కారం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకుందాం మొత్తం. మినిట్స్ ఇలాగే ప్లేట్ పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ప్లేట్ తీసేసి ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకుందాం. పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఒకసారి ప్లేట్ తీసుకొని చూద్దాము. మళ్ళీ ప్లేట్ పెట్టి ఉడికించేద్దాం. ప్లేట్ తీసేసి కలుపుకొని ఒక ముక్క తీసుకొని ఫ్రెండ్స్ మెత్తగా అయితే ఉడికిపోయింది. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. వేడి వేడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి. నా స్టైల్ చికెన్ ఇలా చేశాను. లైక్ అండ్ షేర్ చేయండి అబ్బా ప్లీజ్. లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు, కంపల్సరీ లైక్ చేసేయండి. ఓకేనా? ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ లవ్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎవరైనా జాంకాయ ఆకు తినుంటే కామెంట్ చేయండి. అప్పుడు రోజుల్లో బాగా చిన్నపిల్లలు అప్పుడు దొంగతనంగా కూడా కోసుకొచ్చుకొని తినేటోళ్ళం. ఇప్పుడు తినేటోళ్ళు లేరు మ్యాక్సిమం. ఉండుంటే కామెంట్ చేయండి. అలాగే మా ఇంటికాడ ఒక జామ్ చెట్టు మొలిసింది. ఆ ఆకుని తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా చింతపండు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని తింటుంటే
వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారా? మరి చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పేయాలి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.